హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? ఈరోజు దేవుని వాగ్దానం చదివి వినిపిస్తాను. మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. మళ్ళీ చదువుతున్నాను. మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకున్నాము. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను మందిరానికి వెళ్ళొచ్చాము. మరి మీలో ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు. అందరు కూడా మందిరానికి వెళ్ళండి. దేవుని ఆరాధించే సమయాన్ని దొంగిలించకండి. దేవునిలో ప్రతిరోజు గడుపుదాము. ప్రతి రోజు ఉదయం దేవునికి సమర్పించుదాము. తద్వారా మనకు నెమ్మది, కుటుంబంలో శాంతి, ఎన్ని బాధలు ఇబ్బందులు వచ్చినా దేవుడు మనల్ని దర్శిస్తాడు. కాబట్టి సో ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ ఈరోజు జన్మించిన బిడ్డలకు అందరికీ కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని కోరుకుందాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా యేసయ్య తోడు ఉండాలని, దీవెనలు ఇవ్వాలని కోరుకుందాము ఫ్రెండ్స్. కొత్త వస్తువులు కొనేవారికి, నూతన పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా యేసయ్య తోడుగా ఉండును గాక. భారతి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రే టాపిక్ ఏంటి అంటే చెప్తాను ఫ్రెండ్స్. ప్రే టాపిక్ చెప్తాను. ప్రే టాపిక్ చెప్పే ముందు క్రైస్తవుల గురించి, మన భారతదేశంలో ఏమనుకుంటున్నారు అందరూ అనేది తెలియజేస్తున్నాను. క్రైస్తవులు ఎందుకు ఎక్కువ అవుతున్నారు, హిందూయిజం నుంచి క్రైస్తవులు ఎందుకు బిలీవ్ అవుతున్నారు అనేసి భారతదేశంలో ప్రశ్నార్థకం ఉంది కదా ఫ్రెండ్స్. మరి ఎందుకు ఉంది అంటే, దేవుడు దర్శించాడు. యేసు ప్రభువు అందరితో దర్శించడం జరుగుతుంది. దర్శించిన వాళ్ళు మందిరానికి రావడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అది దేవుడు బలవంతం అయితే చేయట్లేదు కదా, మనుషులు బలవంతం చేయట్లేదు, పాస్టర్లు బలవంతము చేయట్లేదు కదా. ఇది అందరూ ఆలోచించాలని, గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. క్రైస్తవత్వంపై వ్యతిరేకంతో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులపై దాడి చేయడము, క్రైస్తవులని హింసించడం, కావాలని పదాలు పలికించడము, ఇవన్నీ చేస్తున్నారు కదా. ప్రభువారిని దర్శించాలని, ప్రభువారితో మాట్లాడాలని కోరుతున్నాను. క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే మరెందుకు వారికి ఇబ్బంది కలుగుతుందో, వేరే మతస్థులు, వేరే రిలీజియన్ వారికి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుందో అర్థం కావట్లేదు క్రైస్తవులకైతే. మరి దేవుడు పిలిచినప్పుడు మాట్లాడుచున్నారు, ప్రార్థించుతున్నారు. క్రైస్తవుల పని ప్రార్థించడము. మరి దేవుని పిలిచినారు కాబట్టి, దర్శించాడు కాబట్టి దేవుడి సేవలో ఉంటారు, దేవుని నమ్మి ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి అయినప్పటికీ క్రైస్తవులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. రకరకాల కామెంట్స్ ద్వారా, కామెంట్స్ రూపంలో, రియల్గా మందిరాలు అంటే ఎక్కడ కనిపించినా కానీ కావాలని వేరే వర్డ్స్ పలికించడము, ఇట్లాంటివి చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలాంటివి అంటే బలవంతంగా క్రైస్తవులు సువార్త చెప్తారు కానీ బలవంతంగా మందిరానికి రమ్మని తీసుకెళ్ళరు కదా. మీకు ఇష్టమైతే రండి అని సువార్తను, ప్రభువుని గురించి సువార్తను చెప్తారు కదా ఫ్రెండ్స్. మరి
వేరే వాళ్ళు ఎందుకు అలా అర్థం చేసుకోవట్లేదు, చెప్పడం వరకు చెప్తారు, కావాలని గుంజుకొని అయితే వెళ్ళరు కదా ఎవరిని కూడా. మరి అది ఎందుకు అర్థం కావట్లేదు. ఇది ప్రే టాపిక్ ఈరోజు. మన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు గౌరవం ఉంచాలని, దేవుని నమ్మిన బిడ్డలని పై దూషణలు చేయకూడదు అనేసి అయితే నేను కోరుతున్నాను భారతీ ఛానల్ నుంచి. ఫ్రెండ్స్, మరి అందరూ కూడా ఏకీభవించాలని కోరుతున్నాను. మీపై ప్రార్థన భారం దేవుడు నింపాలని కోరుతున్నాను. ప్రార్థించే భారం ఎవరిపైన యేసయ్య నింపాడో తెలియదు కదా ఫ్రెండ్స్. యేసయ్య మరి మేము ఎవరినో ఒకరిని ప్రత్యేకింపబడి ఉంచుతాడు. మరి నేను నమ్ముతున్నాను అందరికీ ప్రార్థన భారం ఎవరిపై ఉందో వాళ్ళు తప్పకుండా ప్రార్థిస్తారని. క్రైస్తవులకు శాంతి నెమ్మది ఉండాలి భారతదేశంలో. క్రైస్తవులకు ఫ్రీనెస్ అనేది ఉండాలి అని కోరుతున్నాను ఫ్రెండ్స్. ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించుకోవాలని కోరుతున్నాను. అందరూ మరి క్రిస్టియన్ చూస్తున్నారు, హిందూ ఎవరు చూస్తున్నారో వీడియో నాకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. నేనైతే కనిపెట్టలేను అంటే ఏ విధమైన మాటలన్నా కూడా మీరు ప్రార్థిస్తే తెలుస్తుంది కదా, దేవుడు మీకు చెప్తాడు కదా అనేసి అంటారు. మనం ఏం చేసినా కానీ చనిపోవడం బ్రతకడము ఎలాగో మరి అన్నిటికీ ప్రతిదాన్ని ప్రభువుని అడుగుతాము. అడిగినప్పుడు మాట్లాడతాడు ప్రభువు. అన్నిటినీ మాట్లాడితే మానవుల జ్ఞానము ప్రతిదానికి ప్రభువుని అడగలేము కదా. చిన్న విషయాలకు కూడా ప్రభువుని అడగలేము. ప్రభు అనే చిత్తం ఉంటే జరిపించు అని మనం ప్రతి క్రైస్తవులు అయితే వేడుకుంటారు, ప్రతి క్రైస్తవులు కోరుకుంటారు. నీ చిత్తం ఉంటే జరిగించు, నీ చిత్తం ఇదేనా అనేసి అయితే అడుగుతారు క్రైస్తవులు. కాబట్టి ఇది ప్రేయర్ టాపిక్ని దృష్టిలో పెట్టుకొని ప్రేయర్ చేయాలని కోరుతున్నాను. ఎవరు చూసినాను సమాధాన పరచబడాలి ప్రభు దృష్టిలో, ప్రభు మార్గంలో అని కోరుతున్నాను. ఈ టాపిక్ గురించి మళ్ళీ కూడా నేను రిక్వెస్ట్లో పెడతాను, ప్రేయర్ టాపిక్లో మళ్ళీ కూడా క్లియర్గా. సరే ఫ్రెండ్స్, ఈ దినము మరి మందిరానికి వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి, దేవుడు దర్శించాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. చూసిన వారికి దేవుడు తోడుగా ఉండునుగాక ఈ దినమంతా మనకు. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్.